శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 27వ తేదీ శుక్రవారం తిథి నాడు గోచర రీత్యా మీరు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున కాస్త ఇబ్బందుల్లో మీరు చిక్కుకోవచ్చును, తస్మాత్ జాగ్రత్త. గోచర రీత్యా అయితే ఇలా జరగబోతూ ఉన్నది. అయితే ఏం జరగబోతుంది, ఏ యొక్క ఇబ్బందుల్లో మీరు తలదూర్చబోతూ ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు మీకు కలగబోతున్నాయి, ఏ పరిస్థితులు కానవస్తాయి తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదములో, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములో, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తుల్లో తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రోజున మీకు ఉదయం నుండి ఏదో నెగటివ్ వైబ్స్ వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి ఏదో అలజడిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. మీరు ఈ రోజున ఖచ్చితంగా సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని సమర్పించండి. రాగి చెంబులో నీటిని తీసుకుని కాస్తంత నల్ల నువ్వులు వేసి సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని సమర్పించండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య అష్టకాన్ని ఈ రోజున ఖచ్చితంగా మీరు పాటించాల్సి ఉంటుంది. మీలో ఉన్నటువంటి మానసిక స్థితి ఏదైతే ఇబ్బందికరంగా ప్రశాంతంగా లేకపోవడం ఉందో అది అంతా కూడా భగవంతుని ఇచ్ఛతో తొలగిపోతుంది. ప్రశాంత భావన ఖచ్చితంగా కలుగుతుంది. ఈ రోజు అంతా కూడా భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఈ రోజున ఏదైనా సరే మాట పట్టింపుల విషయానికి అస్సలు వెళ్లొద్దు. ఎవరైనా సరే కోపావేశాలతో మీ ముందు మాట్లాడుతున్నా వారి యొక్క మాటను ఆలకించవద్దు. ఏదైనా సమస్య ఉంటే గనక ఈ రోజున ఆ యొక్క పరిష్కారం మార్గం గురించి అస్సలు ఆలోచించొద్దు. వేరే వారి గొడవల్లో తలదూర్చవద్దు. ఈ రోజున గ్రహస్థితి మీకు అస్సలు బాగలేదండి. ఆర్థిక పరంగా మీరు కష్టపడాల్సిన దానికంటే ఎక్కువగా ఈ రోజున కష్టపడండి. అప్పుడే లాభాలు చేకూర్చుకోగలుగుతారు. తద్వారా మీ ఆర్థిక పరిస్థితి ఈ రోజున బలపడుతుంది. అయితే మీ యొక్క కుటుంబ వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఇబ్బందులు ఎలా ఉంటాయి అంటే గనక మీ యొక్క ప్రమేయం లేకుండానే ఆ యొక్క ఇబ్బందుల్లో మీరే ప్రముఖ పాత్ర పోషిస్తారు. తత్ఫలితంగా మీ తండ్రి గారి యొక్క విమర్శలు వినవలసి వస్తుంది. ఈ రోజున మీ తండ్రి గారు మిమ్మల్ని దూషించవచ్చును. కానీ మీరు ఈ విషయంలో నిబ్బరంగా ఉండండి. చెయ్యని తప్పును అసలు మీ మీద నెత్తి మీద వేసుకునే ప్రయత్నం చేయొద్దు. నిందను నిరూపించుకునే ప్రయత్నంలో ఏమాత్రం అలసత్వం వహించొద్దు. మీ యొక్క సమస్యలు మీరు ఖచ్చితంగా తీర్చుకోగలుగుతారు. ఈ యొక్క కుటుంబ టెన్షన్ ని పక్కన పెట్టేసి సమస్యకు తగ్గ పరిష్కార మార్గాన్ని వెతకడంలో ఈ రోజు మీరు ఖచ్చితంగా తలదూర్చండి. ఎందుకంటే సమస్య వచ్చింది. ఆ యొక్క సమస్య వలన నీలాప నిందలు అనుభవిస్తుంది మీరు. కావున ఏమయ్యింది, ఆ సమస్య ఎందుకు వచ్చిందో పరిష్కార మార్గాన్ని కనుగొనే ప్రయత్నంలో 100% మీ యొక్క కష్టాన్ని పెట్టండి. నిజమనేది ఎప్పటికైనా నిరూపణ అవుతుంది. కాస్త సమయం పడుతుంది. కావున మీరు ఏమిటంటే గనక దృఢ నిశ్చయంతో ఉండండి. మీరు ఏ తప్పు చేయలేదని మీ తండ్రి గారికి, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి తెలియచెప్పండి. మౌనంగా అస్సలు ఉండవద్దును. ఈ యొక్క సమస్య ఖచ్చితంగా ఎప్పటికైనా కూడా పరిష్కారం అవుతుంది. మానసిక కృంగుబాటుకు అస్సలు లోను కాకండి. ఈ రోజున ఈ అశుభవార్త రీత్యా కుటుంబంలో టెన్షన్ ఏర్పడవచ్చును. అలాగే ఉద్యోగస్తులకు ఈ రోజున శత్రువులు హాని కలిగించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. మీరు నీలాప నిందలు అనుభవించేలాగా ఎన్నో రకాలైనటువంటి ఉచ్చుల్లో మిమ్మల్ని చిక్కుకునేలాగా చేస్తారు. ఏ సమస్య అయినా పరిష్కార మార్గాన్ని కనుగొనడంలో మాత్రం అశ్రద్ధ వహించొద్దు. ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అలాగే సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో ఎవరైతే మీతో మంచిగా ఉంటారో, మీ మంచి మేలు కోరుకుంటారో వారితో సమయాన్ని గడపండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.